దేవాది దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము కదా. 10వ వచనాన్ని అందరూ నా వెనుక చెప్పండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రకటించారా? కాలేలో సువార్త ప్రకటించారా? ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం. ఈరోజు ఆ సువర్తమానము అదేం చేస్తుందట? మహా సంతోషకరమైనది అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆ సువార్త విన్న వారికి, ప్రకటించిన మీకే కాదు సంతోషం, అది విన్న వారందరికీ కూడా సంతోషం. మామూలు సంతోషం కాదు, మహా సంతోషకరమైన సువార్త. ఈ సువార్త ప్రకటించాలనే కదా ఎంతో ప్రయాసపడి వచ్చారు అందరూ కూడా. అందుకే దేవుని వాక్యం కూడా ఎంత చక్కగా ఉంటుందంటే, క్రీస్తు పుట్టుక అనేకులకు సంతోషం, కానీ మరి కొద్ది మందిలో అది నిజంగా కలవరమే. హేరోదు అనే ఒక రాసుండే, ఆ వార్త వినగానే ఏమైందట? మనసులో కలవరం మొదలైంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనాన్ని నువ్వు గమనిస్తే, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. క్రీస్తును గూర్చిన సువార్త నీకు కలవరమా, సంతోషమా? ఈరోజు దేవుడు మనతో ఇదే మాట్లాడబోతున్నాడు. ఈ సువార్త నీకు కలవరమా, సంతోషమా? మరియమ్మకు ఈ సువార్త కలవరాన్ని ఇచ్చిందా, సంతోషాన్ని ఇచ్చిందా? చెప్పండి. మరియమ్మకి ఏమిచ్చింది ఈ సువార్త? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త కదా. మరి ఈ సువార్త మరియమ్మ కూడా అందించబడ్డది కదా. మరియమ్మకి ఈ సువార్త సంతోషమా, కలవరమా? నీకేమనిపిస్తుంది? సంతోషమేనా? లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. గాబ్రియేలు దేవదూత మరియమ్మను దర్శించడానికి రాగానే పై వచనాల్లో ఉంటుంది, మరియా తొందరపడి అని ఒక మాట రాయబడి ఉంటుంది. దయాప్రాప్తులారా నీకు శుభము. అవునండి. ఏమని ఆమెను పలకరిస్తూ ఉన్నది? దయాప్రాప్తులారా నీకు శుభము. ఆ మాటకు మరియా తొందరపడి, బహుగా, ఇంటికి కూడా కాదు, బహుగా. పెళ్లిగా నాకేం శుభవార్త ఉంటుంది? తొందరపడిపోయా. మరియ హృదయంలో నీవు గర్భము ధరించి కుమారుని కడతావన్న మాట కలవరాన్ని కలిగించింది. ఎందుకు కలిగించింది? ఎందుకంటే ఆమె అప్పటి వరకు ఏ పురుషుని ఎరగలేదు. ఆమెకు పెళ్లి కాలేదు, ఆమె కన్యక, ఆమె ఒక శారీరక సంబంధము గాని సంసార జీవితమును గాని అప్పటికి ప్రారంభించలేదు. అట్టి కన్యకకు ఇదిగో నీవు త్వరలో పెళ్లి కాబోతూ ఉన్నాడు, నీ యొక్క భర్త గొప్పవాడు అనేది శుభవార్త. అంతేగాని పెళ్లి గురించి మాట్లాడలేకుండా, భర్త గురించి మాట లేకుండా, ఏ ముచ్చట లేకుండా డైరెక్ట్గా ఇదిగో నీ ఒక కుమారుని కందువు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇది ఎలా సువార్త?
మరియమ్మకు ఏ రీతిగా సంతోషాన్ని ఈ వార్త ఇవ్వగలదు? ఎంతో కలవరాన్ని ఇచ్చింది, ఎంతో భయాన్ని ఇచ్చింది. మరియమ్మ బ్రతుకుతున్న దినాలలో మోషే ధర్మశాస్త్రంలో యూదులు ఇశ్రాయేలీయులు పాటించేవారు. మోషే ధర్మశాస్త్రానుసారముగా ఎవరైనా పెళ్లి కాని యువతి గర్భము ధరించిందని సమాజంలో తెలిస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపమని. ఇప్పుడు మరియను ఏం చేయాలి? చట్ట ప్రకారం ఆ పరిస్థితి. ఇప్పుడు మరియకు కలవరమా, సంతోషమా? పెళ్లి కానీ ఏ యువతికైనా కలవరమే. కాబట్టి చూడండి ప్రియులారా, మరియ జీవితంలో మా ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్త కానీ యేసు ప్రభువుని నవమాసాలు మోసిన ఆ తల్లికి మాత్రం ఆ వార్త కలవరమే. ఇప్పటికీ మరియ యొక్క పరిశుద్ధతను శంకించే సమాజం ఇప్పటికీ ఉంది. చాలా మంది యవనస్తులు యూత్ మీటింగ్లు అడుగుతూ ఉంటారు, నిజమేనా పాస్టర్ గారు, నిజమేనా? నిజంగా పురుష ప్రమేయం లేకుండా మరియమ్మ గర్భము ధరించిందా? నిజంగా పరిశుద్ధాత్మ ఆమెను కమ్మిందా? చాలా మంది అన్యులకు కూడా అదే సందేహం. బైబిల్ అనేది కళ్ళతో చూసి నమ్మేది కాదు. 2000 సంవత్సరాల క్రితపు చరిత్ర భక్తులు చెప్తే దైవ భయముతో, దైవ భక్తితో మనము నమ్మగలిగిందే వాక్యం. ఆమె రుజువులతో నమ్మేది శాస్త్రీయం, సైన్స్. ఇట్ వాంటెడ్ ఎవిడెన్స్. నీకు మలేరియా ఉందంటే చుక్క రక్తం తీసుకొని స్లైడ్లో వేసి మైక్రోస్కోప్ కింద చూపించి, ఇగో ఇది మలేరియా కణం, కాబట్టి నీ జ్వరానికి మలేరియా రుజువు చూపిస్తుంది సైన్స్. బట్ బైబిల్ నెవర్ షోస్ యు అన్ ఎవిడెన్స్. యూ హ్యావ్ టు బిలీవ్. అంతే కదండి? వాక్యాన్ని ఏం చేయాలి? నమ్మాలి. విశ్వాసానికి నమ్మకానికి ఒక గొప్ప తేడా ఉన్నది. ఏంటి? చూసి నమ్మడం, శాస్త్రీయంగా రుజువులతో నమ్మడం, అది లోకానుసారమైనది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి నిజ స్వరూపం. ఆమె అబ్రహాము దేవుని నమ్మెను కాబట్టి విశ్వాసులకు తండ్రి ఆయన. అబ్రహాము సంతానముగా నీవు, నేను, మనము నమ్మగలగాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నమ్మకపోతే ఏది ఉండదు. సందేహాలతో ఉంటే బతుకంతా సందేహమే. చిన్న తలనొప్పి కూడా తగ్గదు. ఎందుకంటే నీ సందేహమే నీకు అడ్డంకి. ఆశీర్వాదం రాదు, వ్యాధి బాధలు పోవు, కష్టం కన్నీరు పోదు, బాధ దుఃఖము పోదు, కష్టాలు పోవు. ఎందుకంటే నీ సందేహము దేవుని నుంచి వచ్చే గొప్ప ఆశీర్వాదానికి అడ్డంకిగా మారింది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవుని కార్యములు చూచుట అసాధ్యం. నమ్ముట నీ వలనైతేనే నమ్మువానికి. ఆమేన్. క్రైస్తవ జీవితము విశ్వాసం మీద ఆధారపడి ఉంది ప్రియులారా. క్రైస్తవ జీవితము రుజువులతో కూడినది కాదు, కానీ విశ్వాసం. తోమా, నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూసే తప్ప ఆయన యేసు అని నేను నమ్మలేను. చనిపోయి 3 దినములు సమాధిలో పెట్టబడ్డవాడు ఆ రీతిగా ఎలా తిరిగి వస్తాడు? ఆ రీతిగా ఎలా తిరిగి లేస్తాడు? ఆయన వాళ్ళతో ఉన్నప్పుడే నేను 3వ దినమున తిరిగి లేతును ప్రకటించాడు. ఆ రోజు విన్నా, చచ్చిపోయిన వాళ్ళని లేపడం కన్నులారా చూశారు. చూసిన వారిలో తోమా కూడా ఉన్నాడు. కానీ సందేహం. చివరికి యేసయ్య ఆ తోమా సందేహాన్ని క్లియర్ చేయడం కోసం, రా తోమా, నా గాయములలో నీ వేలు పెట్టి తరిగించి చూడు. అప్పటికీ సందేహంగానే తోమా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన గాయములలో వేలు పెట్టి చూడగా ఆయన గాయములు ఇంకా పచ్చిగా ఉన్నాయి. 3 దినాలే కదా. మేకులతో కొట్టబడ్డ గాయములు, కొరడాలతో కొట్టబడ్డ దేహము, ఆయన మాంసపు ముద్దగా మారిన వారి దేవుని వాక్యం అంటూ ఉంటుంది.
మనుషులు చూడనులని వాడుగాను ఆయన. అవునా? ఆ పచ్చి మాంసపు ముద్దను తోమా చూసి అప్పుడు కన్నీరు మున్నీరై ఆయన ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఇట్టి ఆ వ్యక్తి మీదనా నేను సందేహపడ్డది అని. అప్పుడు యేసయ్యమన్నాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చూడక అదే విశ్వాసం, చూడక నమ్మటమే విశ్వాసం. మరియమ్మ ఒక గొప్ప కార్యం జరుగుతుందని నమ్మింది. అది కలవరంతో కూడిన వార్తే, ఆమెకు తొందరపడే వార్తే, భయపెట్టే వార్తే, సమాజంలో ప్రమాదకరమైన వార్తే. కానీ మరియా రాబోవు మెస్సియా కోసము నిరీక్షించుతున్న ఒక కన్యక. అట్టి దేవుడే మెస్సయాగా నా గర్భమందు వెలిస్తే ఆయన కోసము ఎన్ని నిందలైనను ఎన్ని అవమానాలైనను ఈ లోకములో నేను భరించుటకు సిద్ధము అని దేవదూత ఇచ్చిన వర్తమానాన్ని నమ్మింది. కాబట్టి దేవుని మహిమ ఆమెను కమ్మింది. హల్లెలూయా. ఆ రీతిగా మరియ గర్భము ధరించినది. నేటికి సమాజములో స్త్రీలలోనే నీవు ధన్యురాలు అనబడుతుమనే ప్రశంసను పొందింది. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సువార్త కొందరికి కలవరము, మరి కొందరికి సంతోషం. మరియ జీవితంలో కలవరమే గాని ఆమె కలవరానికి ఎదురేగి నిలబడ్డది. కాబట్టి ఆమె జీవితంలో అది ఒక గొప్ప సంతోషకరమైన వార్త. యేసయ్య పుట్టిన తర్వాత ఎక్కడ ఆనందం అండి! ఎక్కడెక్కడోళ్ళు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ఎవరిని పిలవలే, ఇవి ఎవ్వరికి చెప్పలే. అయ్యా నాకు యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడా. మరి ఏం వరకు చెప్పుకోకుండానే దేవుని కార్యాలు అట్లా జరిగాయి. తండోపతండలుగా ప్రజలు యేసుప్రభువును చూడడానికి వచ్చారు. చూసిన గొర్రెల కాపరులు ఏం చేసుకుంటూ పోయారు? సువార్తను చెప్పుకుంటూ పోయారు. ఆ సువార్త విన్న అనేకులు ఆ తొట్టిలో పశువుల పాకలో పరుండి ఉండేవి. ఆ శిశువును చూడడానికి వచ్చారు. మరి ఈ మాటలన్నీ, ఈ కార్యాలన్నీ తన హృదయమున ఆమె ఎప్పటికప్పుడు భద్రముగా దాచుకుని తన జీవితాంతం సంతోషపడుతూ ఉన్నది. యేసయ్యను గురించిన ఆ శుభవార్త చూడండి ప్రియులారా. కాబట్టి కొద్దిమందికి కలవరమే కానీ మరి కొద్దిమందికి ఇది గొప్ప సంతోషం. మరి యోసేపుకు ఈ వార్త కలవరమా సంతోషమా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమేన్. యోసేపు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ప్రధానం చేసుకున్నాడు మరియా. ఇంకా వాళ్ళు ఏకము కాలే. యోసేపు మరియా ఏకము కాలే, ప్రధానం మాత్రమే జరిగింది. అప్పటి పరిస్థితుల్లో కన్యాదానం ఉండేది. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు వరకట్నం ఇచ్చినట్టు యేసు ప్రభు పుట్టిన ఈ కాలంలో యోసేపు మరియను కని ఈ నీళ్లు పెంచినందుకు గాను కన్యాదానం కింద వాళ్ళ తల్లిదండ్రులకు కొంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి వీళ్ళను భార్యగా ఇంటికి తెచ్చుకోవాలి. మరి ఆ కన్యాదానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంత పెద్ద మొత్తంలో నేను ఆ ఇంటికి డబ్బిచ్చి అక్కడి నుంచి ఆ ఇంటి పిల్లని తెచ్చుకుంటున్నా కదా, వచ్చే పిల్ల కన్యకనా లేక కాదా అనే విషయం తెలవాలని సమాజంలో ఏం చేసేవాళ్ళంటే కుదృశ్యం అంటే ప్రధానం ఎంగేజ్మెంట్ అనేది చేసి 1 సంవత్సరం పాటు ఈమె వీళ్ళింట్లోనే ఉండాలి, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అది పెళ్లితో సమానం. కానీ భార్యాభర్తలు కలిసి ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే 1 సంవత్సర కాలంలో వీరి పరిశుద్ధత సంగతి బయటికి తెలుస్తుంది. శారీరక రసక సంబంధం లేకుండా ఒకరికొకరు
దూరంగా ఉండాలి. మామూలుగా మాట్లాడుకోవచ్చు, కలుసుకోవచ్చు, సమాజంలో వీళ్ళు వాళ్ళ ఇంటికి రావచ్చు, వాళ్ళు వీళ్ళింటికి రావచ్చు, కానీ సంసార జీవితం చేయడానికి అవకాశం లేదు. ఈ సంవత్సరంలో ఒకవేళ ఆమె గర్భవతి కాదా అనే విషయాలు మొత్తం బయటికి వస్తాయి. ఆమె ఏ గర్భము ధరించలేదు అంటే నిజముగా కన్యక పరిశుద్ధురాలు అని అప్పుడు పెద్ద ఉత్సవాన్ని పెట్టి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు వివాహ మహోత్సవాన్ని చేస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాలి కాబట్టి ఈ ఖచ్చితత్వాన్ని నిర్ణయించుకుంటారు. అది యూదుల యొక్క సాంప్రదాయం. యోసేపు యూదుడు, మరియమ్మ యూదురా, కాబట్టి వారి వివాహం ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నది. ఈ 1 year గ్యాప్ లోనే ఏం జరిగింది? మరియ గర్భవతి అనే సంగతి యోసేపుకు తెలిసింది. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో తను కాబోయే భార్య తన ప్రమేయము లేకుండా, తనతో ఏకము కాకుండా గర్భవతి అని తెలుసుట యోసేపుకు కలవరమా, సంతోషమా? అమ్మా నా భార్య గర్భవతి అంట, నీ తండ్రిగా పోతున్నానాహో అని స్వీట్లు పంచుతానండి. పెళ్ళైన తర్వాత అట్లాంటి శుభవార్త వింటే నీకు చేతనైతే ఊరంతా స్వీట్లు పంచుతావు. కానీ పెళ్లికి ముందే తన కాబోయే భార్య గర్భవతి అని తెలిస్తే ఎంత కలవరపడి ఉండాలని యోసేపు. ఆ కలవరంతో చివరికి ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడతాం అనుకున్నాడు. కానీ గాబ్రియల్ అనే దేవదూత ఆ రాత్రి స్వప్నమందు యోసేపుకు కనపడి జరిగిన అద్భుతాన్ని చెప్పింది. నువ్వు తలంచుచున్నట్టుగా మరియా ఏ పురుషుడు ఎరగలేదు. ఆమె పవిత్రురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె కన్యక. ఆమె గర్భము ధరించిన కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప ఏ నరుని ప్రయమేమో లేదు. నీవు దావీదు వంశము నుంచి ఎన్నిక చేయబడ్డ కుమారుడము. యోసేపు సందేహించక నీ భార్యను చేర్చుకొనుము. కలవరముతో నిండిన యోసేపు, ఆహా ఆ మెస్సయాకు నేను ఈ లోకంలో తండ్రిని. ఆ కలవరం ఇప్పుడు ఎలా మారింది? సంతోషముగా మారింది. ఆమె మరియ కలవరం కూడా ఎలా మారింది? సంతోషముగా మారింది. ప్రియులారా, క్రీస్తు పుట్టుక అనేకులకు కలవరమే, కానీ దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ కలవరం ఎలా మారింది? సంతోషంగా మారింది. The Joseph life become mess with Jesus birth అంట. క్రీస్తు పుట్టుక యోసేపు యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఎలా నాశనం చేసింది? భార్యను అనుమానించేటట్టు చేసింది. సమాజంలో గుర్తింపు లేని వాడిగా చేసింది. ఆమెను మోసుకొని గాడిద మీద పెట్టుకొని ఆ పెళ్లి కాకుండానే 9 మాసాలున్న ఆ మరియను మరి బెత్లెహేం వరకు తీసుకొని పోయేటట్టు చేసింది. ఆమె చక్కగా కాన్పోయినామంటే మంచి కాన్పోయే పరిస్థితి లేకుండా, ఒక చక్కటి గృహము లేకుండా, ఒక మంత్రసాని లేకుండా, ఒక డాక్టర్ అనేవాడు లేకుండా, ఎడ్ల కొట్టములో పశువుల పాకలో యోసేపే ఒక మంత్రస్థానిగా ఉండి మరియకు కాన్పు చేసి పొత్తి గుడ్డలతో ఆ కుమారుడు చుట్టి అసలు సంసార జీవితం ప్రారంభించినోడు, భార్య అంటే ఏంటో తెలవనోడు, పిల్లలు కాన్పంటే ఎట్టుంటాయో తెలవనోడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన మంత్రసాని అయ్యాడు. ఆ పసిబిడ్డను ఎత్తుకున్నాడు, తొట్టి శుభ్రం చేశాడు, పొత్తి గుడ్డలతో చుట్టాడు, దాంట్లో పరుండ పెట్టాడు. హల్లెలూయా! అంటే ఎంత కష్టపడ్డాడండి? ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. ఎంత కష్టపడ్డాడు? నీ భార్యకు జ్వరం వస్తే ఒక్కరోజు ఇంటి పని చూసుకోవడానికే ఎట్లుంటుంది నీ పరిస్థితి? ఇంట్లో రోజు ఆమె చేసి పెడుతుంటే అర్థం కాదు. మంచిగా పొద్దు వేడి వేడి కాఫీ మూతిగాడికి వస్తా ఉంటే ఏం చల్లగా అయింది, ఇంకో కప్పు పెట్టు, సలహాలు వచ్చేది చెప్తావు. ఏం కూర? నా క్యాబ్ అయ్యా, ఏ చికెన్ లేదా, ముక్క లేదా, ఇన్ని సాగులు చెప్తావు. ఏం చెప్తావు ఇంట్లో దినమంతా? డ్యూటీ పోయిన తర్వాత పెద్ద చేసేది ఏముంది? ఇంట్లో అన్ని పనులు ఉంటాయా? ఒక్కరోజు
ఒకరోజు సరదాగా ఎక్స్చేంజ్ చేసుకోండి. నీ డ్యూటీకి ఆమెను పంపి ఆమె డ్యూటీ నువ్వు చేయి. పొద్దుగా వెళ్ళేసి రాత్రి నడ్డి తిరుగుతుంది నీకు, మామూలుగా ఉండదు. ఆ పని ఈ పని పుడతానే ఉంటుంది. డ్యూటీ అన్న డిసిప్లిన్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది, ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది, ఒక టీ బ్రేక్ ఉంటుంది. ఇంట్లో పనికి ఒక టీ బ్రేక్ ఉండదు, ఓ లంచ్ బ్రేక్ ఉండదు, ఒక డిసిప్లిన్ పద్ధతే ఉండదు. చేసిన కొద్ది పుడతనే ఉంటది. చీమలు పుట్టలు పెట్టి తవ్వితే ఎట్టుంటుందో ఇంటి పని అంత భయంకరంగా ఉంటుంది. ఒక్కరోజు ఇంటి పని చూసుకోరా నాయన అంటే చేత కాదు. కానీ మరి అలాంటి మగవాడికి భార్య కాన్పు చేసి బిడ్డను పొత్తిగుట్టలతో చుట్టి మరి భార్యను చూసుకోవాలి. ఇటువైపు భార్య అంటే ప్రేమ, పుట్టిన పిల్లగాడు ఏడుస్తా ఉన్నాడు, వాడు ఎట్టున్నాడో తెలియదు. ఈ రోజుల్లో హాస్పిటల్లో పిల్లలు పుట్టగానే అబ్బో ఎన్నెన్నో చెప్తారు. వాడికి ఉమ్ము నీరు మింగిందంటాడు, జాండీస్ వచ్చిందంటాడు, ఆక్సిజన్ తగ్గిందంటాడు, బరువు తగ్గిందంటాడు. మరి అసలు పుట్టిగానే ఏడవలేదు, వీడు ఉంటాడో ఊడతాడో అంటారు. ఇన్ని విషయాలు చెప్తారు. ఏసేపు పుట్టినప్పుడు యోసేపు ఇన్ఫర్మేషనే పుట్టిండు అంతే. ఆయన కదా తెలిసిందేదో ఆ బొడ్డుపై ఎలా కట్ చేశాడో కూడా మనకు అర్థం కాదు. ఏ రీతిగా శుభ్రం చేశాడో బిడ్డను అర్థం కాదు. హాస్పిటల్లో మరి మన పిల్లలు పుట్టినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత కేర్ తీసుకుంటారు. పశువులతో అండి, అది పశువుల పాక ఎంత మురికి ఉంటుంది. పశువుల పాక ఆ యొక్క మరి పశువుల యొక్క కంపు వాసన, ఈగలు, దోమలు, అంత గలీజులో, అంత రోగాలు వ్యాధులు వచ్చే ప్రాంతంలో, అలాంటి మురికిలో దీనంతటినీ జయించి యోసేపు ఆ బాలయేసు కోసం ఎంత కష్టపడి ఉంటాడు పిల్లారా. కొంతకాలం అటు ఇటు ఉన్నామా, కష్టపడ్డామా అనేలోగా దేవదూత చెప్పింది, ఏ రోజు యేసుని చంప చూస్తున్నాడు, ఐగుప్తుకు పో. కథ పరిగెత్తుకొని ఐగుప్తుకు పోయాడు. దేశం కాని దేశం, ఎలా బతుకుతాం, ఏం తింటాం, ఏం చేస్తాం, ఎక్కడ ఉంటాం ఏం తెలియదు. ఐగుప్తులోనే సెటిల్ అయిదాం, ఈ ఊర్లో కాస్త ఇల్లు వాడ చూసుకున్నని కొన్ని రోజులు ఆ పను ఈ పను, కార్పెంటర్ కాబట్టి ఆడ ఈడ పనులు చేసుకుంటున్నాడు. డైలీ కూలీ కింద జీవితం నడుస్తుంది. ఇక లైఫ్ సెట్ అవుతుంది అనుకునేలోగా మళ్ళా దూత కలిసి ఏ రోజు చచ్చారు, మళ్ళా వచ్చి మళ్ళీ తిరిగి పడ్డాడు. కొంతకాలం నజరేతులో బతికాడు. ఆ రీతిగా అక్కడి నుంచి గలిలయకు వచ్చాడు. ఒక దగ్గర ఉన్నారండి వీళ్ళు. మరి యోసేపు జీవితంలో అది కలవరమా, సంతోషమా? నిజంగా చెప్పాలంటే ఆడుతూ పాడుతూ బతుకుతున్న యవ్వనస్తుడైన యోసేపు జీవితంలో అది భయంకరమైన కలవరం. కానీ ఆ కలవరాన్ని ఆయన ఇష్టంగా మార్చుకున్నాడు. ఆ మెస్సయాను తండ్రిగా ఈ యొక్క లోకములో తనను తాను పరిచయం చేసుకొని నిజముగా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజు యోసేపుని గురించి మనం మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. కాపరులకి ఇది కలవరమా, సంతోషమా ఈ వార్త? గొర్రెల కాపరులకు దూత కనపడగానే ఎగిరి గంతేశారా? అబ్బబ్బ దేవదూత వచ్చింది, భలేగా వచ్చింది, బిర్యానీ పెడుతుందని ఆ దూతను ఆ వెలుగును చూసి చచ్చిన వారైరి, భయముతో చచ్చిన వారు. అసలే ఊరు బయట ఉన్నారు, ఇంటి మధ్యలో కాదు, ఊరు బయట చీకట్లో గొర్రెల్ని పెట్టుకొని కాపలా కాసుకుంటా సలిమని చేసుకొని అదో ఏదో మాట్లాడుకుంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు దిగి వచ్చి ఆ వెలుగు మీతో మాట్లాడసాగింది. ఎంత కలవరాన్ని కలిగింది. దెబ్బతో భయపడ్డారా? కానీ వారి కలవరం ఎప్పుడైతే దూత మాటలు నమ్మారో ఆ కలవరం కాస్త ఏమైందండి? సంతోషం. దూత ఏం చెప్పింది? మహా సంతోషకరమైన సువర్తమానం చెప్పింది. ఆ సువర్తమానం అప్పటికప్పుడే బయలుదేరారండి. ఈసారికి ఏం పోతావురా, పడుకొని రేపు పోదాం అనుకోలే.
దూత చెప్పగానే అప్పటికప్పుడే ఆ రాత్రే వారు బయలుదేరి పరుగున పోయి బాలయేసుని చూసి ధరించి వస్తా పాటలు పాడుకుంటా, గంతులు వేసుకుంటా, సభలు కొట్టుకుంటా ఆ రాత్రంతా కూడా సువార్త చేసుకుంటూ వచ్చాను. ఆమేన్. మేము వెళ్ళి చూసినాము స్వామి యేసు క్రీస్తుని అని పాడొచ్చు. ఈరోజు ఆ గుల్లలు చెప్పిన సువార్త అండి ప్రజలందరికీ కూడా తెలిసింది. కాపురుల జీవితంలో కలవరమైనా కూడా ఆ కలవరాన్ని దేవుడు ఎలా మార్చాడు? సంతోషంగా మార్చాడు. మరి జ్ఞానుల జీవితంలో అది ఏమైందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదే దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి, జ్ఞానులకు యేసును గురించిన వార్త కలవరమా సంతోషమా? ప్రశాంతంగా బతుకుతున్న జ్ఞానులు అంటే దే ఆర్ డాక్టర్స్. డాక్టర్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? జ్ఞాని అని అర్థం. ఎవరైతే విద్యలో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారో వారికి డాక్టరేట్ అనే ఒక బిరుదుని ఇస్తారు. ఈ డాక్టరేట్ అనే బిరుదు వాడు జ్ఞాని. వీఆర్ మెడికల్ డాక్టర్స్. మెడికల్ డాక్టర్స్ అంటే వైద్యంలో మేము జ్ఞానులం. ఎంబీబీఎస్ చేసిన వాడికి ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్ వచ్చేస్తుంది, కానీ ఎంబీబీఎస్ కాకుండా ఏ చదివినా నీకు డాక్టరేట్ రావాలంటే నువ్వు డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పీజీ చేయాలి, పీజీ తర్వాత ఫిలాసఫీ చేయాలి, ఫిలాసఫీ తర్వాత పిహెచ్డి చేయాలి. ఆ పిహెచ్డి జరిగితేనే అప్పుడు నీకు డాక్టరేట్ అనే పట్ట, అంటే సైంటిస్ట్ కావాలి. పిహెచ్డి చేశాడంటే వాడికి సైంటిస్ట్, పరిశోధకుడు అయ్యాడనమాట. ఆ ఉన్నత స్థితిలోనే ఇస్తారు. అంటే ఇప్పుడు బైబిల్లో చెప్పబడ్డ తూర్పు దేశపు జ్ఞానులు హూ ఆర్ దే ఆర్ పిహెచ్డి స్కాలర్స్. అంటే ఆర్ దే సింపుల్ పీపుల్, ఆర్డినరీ పీపుల్? వాళ్ళు జ్ఞానులను రాయబడ్డదండి. జ్ఞానుల యొక్క చరిత్ర చెప్పుకోవాలంటే వాడు ఆ యూనివర్సిటీలో ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఎంత బిజీ పర్సన్, ఎంత గొప్ప వ్యక్తి, మరి ఎన్నో ఉన్నతమైన పదవులు పెట్టుకొని నిత్యము తీరిక లేకుండా వారి పరిశోధనలో మునిగిపోయిన వాళ్ళు ఆ గ్రంథాలను వెతికారు. వాళ్ళకు తెలుసు కాబట్టే ఆ చుక్కను చూడగానే అనుమానం వచ్చింది, అరే ఈ చుక్కను గురించి మనం ఎప్పుడో ఎక్కడో చదివాని. ఎవరో ఒక పుణ్యాత్ముడు, ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజవంశీకుడు పుడితేనే కదా ఆ చుక్క కలిగేది. వెతకండ్రా, పుస్తకాలు దిగండ్రా, దే ఆర్ స్కాలర్స్. మళ్ళా లైబ్రరీలో మొత్తం పుస్తకాల చుట్టాలు తీసారు. ఆ రోజుల్లో గూగుల్ లేదు కదా. గూగుల్ వాట్ ఈస్ దిస్ స్టార్ అని అడగగానే గూగుల్ దిస్ ఈస్ జీసస్ స్టార్ అని అంత సింపుల్ గా చెప్పడం కాదుగా. ఎంత పరిశోధన జరిగింది, దాని మీద ఎన్ని పుస్తకాలు వెతికారు, ఎన్ని గ్రంథాలు తిప్పేశారు. అంటే వాళ్ళతో పాటు ఎంత టీం, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ జూనియర్స్, యూనివర్సిటీ అంతా కూడా తలకిందులు అయ్యేటట్టుగా. ఒక చోట కాదు ఇది, 3 యూనివర్సిటీలలో 3 సైంటిస్టులు, 3 జ్ఞానులు 3 యూనివర్సిటీలు తలక్రిందులు చేసి మొత్తానికి బయలుదేరారు ఆ చుక్కను పట్టుకొని. ఆ చుక్కేమో నడిపిస్తుంది. పలు గ్రంథాల్లో రాయబడి ఉంది, ఒక గొప్ప వ్యక్తి మన కోసం జన్మించాడు. ఆ జన్మించిన వ్యక్తిని మనం చూసి ధరించాల్సిందే. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, అందరిది ఒక దేశం కాదు, అందరిది ఒక ప్రాంతము కాదు, ఒకరితో ఒకరికి అసలు ఏమాత్రం కూడా పరిచయము లేదు. అట్టి ముగ్గురు అంటే ఒకడు బయకేసుకొని ఉరికినట్టు అనుకున్నాం. ఆ రోజుల్లో ఒక జ్ఞాని ఒంటి మీద బయలుదేరాడంటే ఆ స్కాలర్ తో పాటు 100 మంది నడవాలి. ఈజ్ అ స్కాలర్. ఆయనకు వండి పెట్టే కుకింగ్ బృందం ఒకటి, ఆయన ఎక్కడ ఆగితే అక్కడ టెంట్ వేసే టెంట్ బృందం ఒకటి,
ఆయన ఎప్పటికప్పుడు బట్టలు శుభ్రం చేసి ఇచ్చే చాకలి వారి బృందం ఒకటి, ఒక రాజు గదిలట్టే ఉంటుంది, ఒక జ్ఞాని గదండం అంటే. మెడికల్ క్యాంప్ పెడుతున్నాం ఫలానా ఊర్లో అంటే డాక్టర్ ఒక్కడు బండి వేసుకొని డుర్రుకి స్టెథోస్కోప్ వేసుకొని కూర్చొని మెడికల్ క్యాంప్ అయిందండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడికల్ క్యాంప్? ఒక డాక్టర్ అక్కడికి రాకముందే ఎంతమంది అరేంజ్మెంట్లు చేసుకోవాలా? మెడికల్ షాప్ వాడు మందులు అరేంజ్ చేసుకోవాలా, ల్యాబ్ వాడు వాడి యొక్క ల్యాబ్ పరికరాలు అరేంజ్ చేసుకోవాలా, రిసెప్షన్ వాడు మరి డాక్టర్కు చీటీలు రాయడానికి నర్సుల బృందం ఉండాలి, బీపీలు చూసే బృందం ఒకటి, హార్ట్ రేట్ చూసే బృందం ఒకటి, షుగర్ చూసే బృందం ఒకటి, బరువు చూసే బృందం ఒకటి, ఎత్తు చూసే బృందం ఒకటి. ఈ 10 మందిని దాటిన తర్వాత వాడు ఎక్కడికి వస్తాడు? డాక్టర్ దగ్గరికి రావాలి. అవునా? మెడికల్ క్యాంప్ అనగానే ఒక్క డాక్టర్తో కాదు, అలాగే ఒక జ్ఞాని ప్రయాణం అవుతున్నాడంటే ఒక్క జ్ఞానితో కాదు. ఒక జ్ఞాని కదలాలంటే ఆయన కావలసిన సామాన్లు, ఆయన పని వాళ్ళు, ఆయనను మోయడానికి పనిముట్లు, ఆయన వసతికి కావలసిన ఏర్పాట్లు, వీళ్ళందరికీ కావలసిన భోజన ఏర్పాట్లు. మళ్ళీ ఇంతమంది కదులుతుందంటే, ఒక గొప్ప వ్యక్తి కదులుతుందంటే దారిని బందిపోట్లు ఉంటారు, దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు. వాళ్ళ నుంచి రక్షణ కావడం కోసం ఆర్మీ పర్సన్, అవునా, వాళ్ళ సైనికుల బృందం అంతమంది కదిలేరు. పగలు లేదు నిద్ర, రాత్రి లేదు నిద్ర, పోతానే ఉన్నారు. వీళ్ళ ప్రయాణం రాత్రి అవుతుంది, పగలు కావట్లే. పగలు టెంట్ వేసుకుంటారు, పడుకుంటారు, రాత్రి ప్రయాణం అవుతున్నారు. ఎందుకని? నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది? అది నడిపియాలంటే రాత్రి పోవాలి. రాత్రి పూట ఎన్ని ప్రమాదాలు దాటి వెతుక్కుంటా 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 తీరా యూదయకు వచ్చేలోగా అక్కడ నక్షత్రం మిస్ అయిపోయింది. ఇక ఒక రాజవంశీకుడు ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లోనేగా. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ రోజు రాజా, తూర్పున మేము ఆయన నక్షత్రము చూచేది, ఇక నువ్వు దయబాబులే గాని నీ కుమారుడు మాకు చూపించు. కనులారా మేము చూసి మేము తెచ్చిన బంగారము సాంబ్రాణి గోలము కానుకగా అర్పించి మా కనులారా ఆ గొప్ప వ్యక్తిని చూసి పూజించి వెళ్ళేదామంటే, ఈ రోజు రాజుకు ఈడెవడు పుట్టాడు రా నాయన, నాకెసరు పెట్టేడు. యూదులకు రాజుగా పుట్టువాడు నా వంశంలో కాక మరి ఎక్కడ పుట్టును? ఇప్పుడు వీడు రాజు కదా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడిగారు. అమ్మా, ఇక నాతో నా రాజ పదవి ఊడిపోయింది. ఇక నా కొడుకులు, నా పిల్లలు ఎవరు కూడా రాజులు కారు. కాబట్టి ఎక్కడ పుట్టారు రా, వెతకండి రా, వెతకండి రా, వెతకండి రా. ఎంతమందికి కలవరం? 3 రాజులు, 3 యూనివర్సిటీలు, ఆ జ్ఞానులు, వారి బృందాలు ఎంత కష్టపడి వెతికారు ప్రియులారా. ఆ కష్టమంతా ఎప్పుడైతే జ్ఞానులు బాలయేసుని కనిపెట్టి చూశారో ఆ కష్టం ఏమైందండి? చిటికెలో మహా సంతోషముగా మారిపోయింది. హల్లెలూయా. మరియా కలవరాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, యోసేపు కలవరాన్ని సంతోషముగా మార్చిన దేవుడు, కొల్ల కాపురుల యొక్క భయాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, జ్ఞానుల కలవరాన్ని ప్రయాసాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, ఒక్కడి కలవరం మాత్రం సంతోషంగా మారలేకపోయింది. ఎవడాడు? హేరోదు రాజు. వాడు బహుగా కలవరపడను అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చివరికి కలవరం ఎంత దూరం తీసుకుపోయిందంటే ఒక అన్సెక్యూరిటీ. ఏంట అన్సెక్యూరిటీ? యూదుల రాజు ఇంకెక్కడో పుట్టాడు, ఇక నా రాజ్యం దీంతో క్లోజ్, కాబట్టి ఏదో రకంగా వాడిని చంపితేనే నేను నా రాజ్యం బతుకుద్ది అని 2 ఏండ్లు నిండని పసి కూనలందరినీ నిర్దాక్షిణ్యంగా యూదా, బెత్లెహేము ప్రాంతము చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత భయంకరంగా, ఎంత కర్కోటంగా చంపగలండి. 2 ఏళ్ల పిల్లలు సంభవవుతాయిందండి. అసలు రాజాజ్ఞ, చంపే సైనికులు కూడా మనసు లేదు కానీ రాజాజ్ఞ వినకపోతే వీడు చస్తాడు. అంత కఠినంగా
వెతికి వెతికి వెంటాడు. ఒక్కడి మనసు మాత్రం కలవరంతో నిండిన మనసు కఠిన హృదయంగా మారింది, కానీ ఆ సంతోషంతో నింపబడలేకపోయారు. చివరికి ఆ కలవరంతో వాడు కన్ను మూసాడు. అవునా? ఏ రోజు ఆ కలవరంతో కన్ను మూసాడు. చంపాలనుకున్న బాలయేసు మాత్రం పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన పుట్టుక ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానంగా ప్రకటించబడింది. ఆమేన్. నేటికి ఆ సువార్తను మనం ప్రకటిస్తున్నాం పిల్లారా. ఈ సువార్త నీ జీవితంలో సంతోషంగా ఉందంటే యు ఆర్ ఎట్ ద రైట్ పాత్. నువ్వు సరైన మార్గంలో నిలబడ్డావని అర్థం. ఈ సువార్త నీకు అడ్డంకిగా ఉంది, నీకు కలవరంగా ఉంది, నీకు కష్టంగా ఉంది. అబ్బా, ఇంత కష్టం, అంత దూరం పోవాలా, అంత కష్టపడిపోవాలా, అర్ధరాత్రి అవుతుంది కదా, నిద్ర వస్తుంది కదా, ఆయాసం వస్తుంది కదా, చలికి గొంతు పోతుంది కదా, చలి పెడుతుంది కదా, ఒళ్ళు పగులుతుంది కదా, కాలు పగులు కదా అంటే యు ఆర్ ఎట్ ద హేరోద్రాస్ పాత్. నువ్వు ఎటువైపు నిలబడ్డావు? హేరోతోనే కలవరంతో ఉన్నావు, కష్టాలతో దుఃఖంతో ఉన్నావు. ఈ రోజు ఇంత కష్టపడి ఖర్చు పెట్టుకొని వచ్చిన నీవు దేంతో పోవాలి? ఇక్కడ నుండి సంతోషముతో ఆనందంతో తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.